ఇక కుప్పగూలిన రియల్ ఎస్టేట్, నిరాశజనకంగా రియల్ రంగం. రేవంత్ సర్కార్ ఘనంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ, మాటలే గాని చేతలు లేవంటున్న రియల్ వ్యాపారులు. తెలంగాణపై ప్రభావం చూపుతున్న ఏపీ ఫలితాలు. కొత్త వెంచర్లో సేల్స్ లేవు, రీసేల్స్ అసలే కావడం లేదు. సగానికి సగం పడిపోయిన స్క్వేర్ యార్డ్ ధర. జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందన్న వ్యాపారులు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నిరాశజనకంగా ఉంది. ఒక్క హైదరాబాద్లో మాత్రమే కాక జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోట్లలో జరిగిన వ్యాపారం ఇప్పుడు లక్షల్లో పడిపోయిందని రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కాక, రీసేల్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న కొత్త సిటీ పైన తమకు నమ్మకం లేదని, కుండర్ బద్దలు కొట్టడం విశేషం, మాటల వరకే పరిమితమైందని, చేతలు కనబడడం లేదని రియల్ వ్యాపారులు వాపోతున్నారు. అమ్మకాలు లేక రియల్ రంగం కుదేలైపోయిందని వ్యాపార నిపుణులు అంటున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం నగరంలోని రియల్ ఎస్టేట్ రంగం చతికిల పడిందంటున్నారు. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే, గ్లోబల్ సిటీగా ఒక పై స్థాయికి వెళ్తున్న హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్తో పాటు అటు వరంగల్, అదేవిధంగా ఇటు కరీంనగర్, ఈ సిటీస్ కూడా స్మార్ట్ సిటీస్గా కేంద్ర ప్రభుత్వం చేత గుర్తించబడ్డాయి. హైదరాబాద్తో పాటు ఇటు గట్కేసర్ దాకా, ఆ గట్కేసర్ నుండి భువనగిరి దాకా ఈ సిటీని ఇట్లా పెంచుకుంటా విస్తరించుకుంటా పోవాలనుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్కి సమాంతరంగా మరికొన్ని సిటీలను కూడా ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయిందంటేనే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అర్థం, రియల్ ఎస్టేట్ పడిపోయిందని అర్థం. బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే కొత్త కంపెనీలు రావాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొత్తగా రానున్న పరిశ్రమలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారని చెప్పాలి. ఒక మ్యాప్ వేయాలి, ఒక ప్రణాళిక చూపెట్టాలి, పెట్టుబడిదారులను ఆకర్షించాలి. కానీ అవేం జరుగుతలేవు. దానివల్ల హైదరాబాదులో ఉన్న రియల్ ఎస్టేట్తో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ రంగము కుదేలైపోయిందని ఇక్కడ ఒక వార్త అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అసలు మరి ఇది ఎందుకు పడిపోతుంది, రియల్ ఎస్టేట్ రంగం ఏంది, దీని కథ అనేది ఒక 2 నిమిషాలు తెలుసుకుందామ్మా. ఉర్రూతలు ఊగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఉర్రూతలు ఊగింది. ఇట్లా 8 నెలలు అయిందో కాలేదో కదా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. హైదరాబాద్కు పెట్టుబడులు ఆగిపోయినాయి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది, ఎక్కడికక్కడ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి చూద్దాం.